అసలు ఆ సన్సెట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూస్తూ ఉంటే బీచ్లో వెళ్ళేటట్టుంది నాకైతే. ఇది ఎక్కడ ఇచ్చేస్తున్నారా నాయన. ఏ ఊర్లో అయినా ఒక రైల్వే స్టేషన్ ఉందనుకో, ఆ ఊరు రైల్వే స్టేషన్లో ఊరికి ఉండే పేరు రైల్వే స్టేషన్కి ఉంటుంది. రెండు పేర్లు ఒకేలా ఉంటాయి కదా. కానీ మా ఊరికి ఏంటి, ఒక ఊరికి ఒక పేరు, రైల్వే స్టేషన్కి ఒక పేరు. మా ఊరి పేరేమో కండవ, కన్ఫ్యూజ్ అవ్వకండి. మా రైల్వే స్టేషన్ పేరేమో వంశధార. అసలు ఈ వంశధార అనే పేరు ఎలా వచ్చింది అది తెలియాలంటే మనం ఇప్పుడు ఒక నది దగ్గరికి వెళ్ళాలి. ఆ నది దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఆ నదికి పేరేంటి, ఆ నది మనకి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది, ఈ నదికి మనకి ఈ సంబంధం ఏంటి, అసలు దీనిలోన ఆ నది వల్ల చాలామందికి ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో లాస్ట్ వరకు మాట్లాడుకుందాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి చూడండి. నేను కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నా మీతో పాటు చూడడానికి. నేను చాలా రోజుల నుంచి తిరుపతిలో ఉంటున్నా కాబట్టి ఇప్పుడే రీసెంట్గా ఒడిశాకి అయితే రావడం జరిగింది. ఆ నదిని మీతో పాటు చూడడానికి నేను ఎక్సైట్మెంట్తో ఉన్నా. ఇప్పుడు వెళ్దాం పదండి, అక్కడికి వెళ్ళి పూర్తి విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ మనం వెళ్తూ ఉంటే దారిలో చూడండి, ఇక్కడ పంట కనిపించింది. ఇది రెండో పంట, ఎంత చక్కగా కనిపిస్తుంది. ఇంకొక 1 మంత్లో పిల్లకలు కూడా వచ్చేస్తాయి, ఇంకా చాలా బాగుంటుంది. నిన్నే ఉడిచారు ఇది. మా ఊరు సైడు ఇలా చెట్టుల్ని పుట్టల్ని కూడా పూజలు చేస్తారు. కోర్స్ నమ్మకం ఉంటే ఎక్కడైనా చేస్తారు. అసలు అంతా కూడా కొంచెం స్కేరీగా ఉంటాయి అన్నమాట, ఎందుకంటే ఇటువైపు శ్మశానం ఉంది కాబట్టి. అనమాట ఇప్పుడు నది దగ్గరికి అయితే చేరిపోయాం. ఇదే ఆ నది. ఈ నది పేరే వంశధార. నేనుండే ప్రాంతం కండవ, ఇది మా సొంత ఊరు. ఈ వంశధార నది మా ఊరు పక్క నుంచే ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ నదితో మాకు చాలా అనుభవాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి దీంతోనే చాలా గడిపాం. ఈరోజు నేను మీకు దగ్గర నుంచి మా ఊరు పక్క నుంచి ప్రవహిస్తున్న ఈ నది గురించి కేవలం చూపించడమే కాదు, అసలు ఈ నది ఎక్కడ పుట్టింది, ఎంత దూరం ప్రయాణిస్తుంది, అలాగే ఎన్ని గ్రామాలకి ఉపయోగపడుతుంది అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే మన ఫస్ట్ క్వశ్చన్, ఈ నది ఎక్కడ పుట్టింది, అసలు వంశధార అనే పేరు ఎలా వచ్చింది అది తెలుసుకుందాం. ముందుగా మనం వెళ్లాల్సింది కలాహండి డిస్టిక్. ఈ వంశధార నది ఈస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలోని కలాహండి డిస్టిక్లో ప్రారంభమవుతుంది. గవర్నమెంట్ సమాచారం ప్రకారం చూసుకున్నట్టయితే ఈ వంశధార నది దుర్గా అంకార్ హిల్స్ అలాగే లింగరాజు హిల్స్ మధ్యలో నుంచి ఉద్భవిస్తుందని. సెంట్రల్ వాటర్ కమిషన్ సమాచారం ప్రకారం చూసుకున్నట్టయితే ఈ నది మన మన లంజిగర్ హిల్స్ మధ్యలో నుంచి ప్రారంభం అవుతుందని. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఒక పెద్ద నది ఒకప్పుడు మన ఈస్టర్న్ ఘాట్స్ కొండల మధ్యలో నుంచి చిన్న నీటిదారిగా ప్రవాహం అయింది. అక్కడి నుంచి ప్రారంభమయ్యి ఎన్నో కొండల నుంచి పుట్టల నుంచి అలాగే చెట్టు మధ్య నుంచి వ్యవసాయ భూముల నుంచి అన్నీ దాటుకుంటూ వచ్చి చిన్న దారి నుంచి ఇప్పుడు ఇంత పెద్దగా మారింది. వంశధార ఒక ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఈ నది మన ఒడిశాలో నుంచి ఉత్తర దిగు నుంచి తూర్పు దిగుకు ప్రవహిస్తుంది. మన ప్రాంతంలోని ఎన్నో గ్రామాలకు ఎన్నో వ్యవసాయ భూములకు నీటిని అందిస్తూ ప్రవహిస్తుంటుంది. మన అసలు వంశధార అనే పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఒక మీకు ఒడియాలో ఒకటి చెప్తే కానీ మీకు అది అర్థం కాదు. వంశ కట్టో అంటే, కట్టో అంటే కర్ర, వంశ అంటే మన ఎదురు కర్ర, అదే బొంబో స్టిక్ అంటాం కదా అది. సో ఆ స్టిక్ని ఇప్పుడు ఏదైతే అడవిలో ఆ కొండల మధ్యలో నుంచి ప్రవహిస్తుందో ఆ కొండల్ని మధ్యలో అక్కడ ఆ వంశ చెట్లు అనేవి ఉంటాయి కదా, ఈ బొంబో స్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో నుంచి ఈ నది అనేది ప్రవహిస్తుంది అనమాట. అక్కడ పుట్టి అక్కడ నుంచి వస్తుంది కాబట్టి దీనికి ఆ వంశ అంటే ఆ కర్రని ఆ చెట్టుని తీసుకొని, ధార అంటే ప్రవాహం తెలిసిందే కదా, ఆ ధార కలిపి వంశధార అనేది పేరు వచ్చింది నదికి. సో ఇదే పేరుని మన రైల్వే స్టేషన్కి అటాచ్మెంట్ చేశారు. నది పేరు రైల్వే స్టేషన్కి పెట్టారు. సో మా ఊరి పేరు ఈ నది పేరు అందుకే డిఫరెంట్ అయిందనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ విషయం తెలుసుకుందాం. దీని విస్తీర్ణత ఎంత దూరం ప్రయాణిస్తుంది, ఎన్ని కిలోమీటర్ల వరకు తెలుసుకుందాం. ఈ వంశధార నదిని బేసిన్ చేసుకొని కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ గజపతి, రాయగడ, కందమల్, కొలహాండి, ఈ 4 డిస్ట్రిక్ట్స్ అయితే అటాచ్మెంట్తో అవి ఉంటాయి. ఈ నది మొత్తం బేసిన్ క్యాచ్మెంట్ ఏరియా సుమారుగా 11,377 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నది. అలాగే దీనిలో దాదాపు 8,960 కిలోమీటర్లు మన ఒడిశాలోనే ఉండగా
మిగతాది ఆంధ్రాలో వైపు ఉంది. అంటే ఈ నది ఒక రాష్ట్రానికి కాదు, ఒక జిల్లాది కాదు, ఒక 2 రాష్ట్రాల ఒక కలయిక అనమాట. 2 రాష్ట్రాల గ్రామాల ప్రజలకి న్యాయం చేసే ఒక నది వంశధార నది. సో మనం ఇప్పుడు వంశధార నదికి పేరు ఎలా వచ్చింది, ఎక్కడ పుట్టింది, ఎక్కడి వరకు వెళ్తుంది, ఎన్ని కిలోమీటర్స్ ఉంది మనం తెలుసుకున్నాం. ఇంకొక విషయం, ఈ నది వల్ల ఉపయోగాలు ఏమున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి వంశధార నది వల్ల కలిగే ప్రధాన ఉపయోగాలు అగ్రికల్చర్. వ్యవసాయానికి ఇరిగేషన్ వాటర్ అందించడం అంటే ఒక ముఖ్యమైన ఉపయోగం ఒకటి. నీరు అందుబాటులో ఉంటే పంటలు పండుతాయి. పంటలు పండితే రైతు కుటుంబాలు ఆదాయం పొందుతాయి. ఆ రైతు ద్వారా గ్రామంలో ఎన్నో కుటుంబాలకి జీవితం ముందుకు సాగుతుంది. అందుకే ఒక నది ప్రయోజనం కేవలం నది ఒడ్డున ఉండే ఊరిలోకి మాత్రమే కాదు, ఒక పెద్ద ప్రాంతంలో ఎకనామిక్తో కూడా లింక్ అయి ఉంటుంది. నేను చెప్పింది రైటా ఆర్ రాంగ్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు మీరు చూసారంటే వీడియోని, మీరు కొత్త వీడియోలని, కొత్తదనాన్ని, కొత్త ప్రదేశాల గురించి తెలుసుకోవడం మీకు ఎంతో ఇష్టమని నాకు అర్థమైంది. ఇలాంటివన్నీ మీకు చూపిస్తూనే ఉంటాను. నేనే ఒడిశా కుర్రాడు. ఇప్పుడు మీరు చూస్తుందే మా ఊరు. సో మీరు జస్ట్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేసి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. రేపటి నుంచి ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.